హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి టేస్టీగా అటుకులతోటి మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ, స్కూల్‌కి స్నాక్స్ కానీ ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ముందుగా ఒక కప్పు వరకి అటుకులను తీసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ అటుకులు అందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి అటుకులనేవి ప్రాపర్‌గా క్రిస్పీగా వస్తాయి. లేకపోతే ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూలో సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా సేమ్ ప్రాసెస్‌లో మొత్తం అటుకులన్నిటిని ఈ విధంగానే ఆయిల్‌లో వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఈ అటుకుల్లో ఉన్న పౌడర్ వల్ల ఆయిల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత దీంట్లోకి పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలను కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఆయిల్లోనే. తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఎక్కువగా ఉంటే పిల్లలకి బాగా నచ్చుతుంది కాబట్టి ఇందులో ఎక్కువగా యాడ్ చేశాను. తర్వాత దీంట్లోకి వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్‌గా తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు అటుకులల్లో వీటిని యాడ్ చేసుకోవాలి. ఇవి చల్లారిపోయి ఉంటాయి కదా! ఈ విధంగా వచ్చేస్తాయి. ఇంకా క్రిస్పీగా అవుతాయన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఈ పల్లీల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఒక 1 ½ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అటుకులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇవి ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటాయి. ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారు కదా! చాలా సింపుల్‌గా అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.